హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా 34,694 వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 6,000 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి కసరత్తుతో అంటే 11,000 పోస్టులతో ఇచ్చేటువంటి ఛాన్స్ సంబంధించినటువంటి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 34,694 మందితో వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, అధికారులకు సీఎం ఆదేశాలు, సంక్రాంతి తర్వాత ఉన్నత స్థాయి సమీక్షకు రేవంత్ నిర్ణయం అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విధంగా తెలంగాణలోను గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యయనం చేసి నివేదికను సమర్పించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశించడం జరిగింది. ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మెరుగైన పాలన ఈ వ్యవస్థకు అవసరమని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తినటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితులను, ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన గందరగోళ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలో గ్రామంలో బూత్ వాలంటీర్లను నియమించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను నిజమైన అర్హులకు అందేలా చూడడం, పారదర్శకత పాలనా వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు 34,694 మంది బూత్ వాలంటీర్లు నియమించడానికి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించినటువంటి నేపథ్యంలో పర్యవేక్షణ లోపించి గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా ఈ 34,694 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసే దిశగా తీసుకోవడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి అంతా కూడా చూసినట్లయితే ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత దీనికి సంబంధించినటువంటి అధ్యయనం అనేటువంటి చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్డేట్ తోటి ఈ 34,694 మంది వాలంటీర్లను గ్రామ సచివాలయం ద్వారా వీరు పనిచేసే విధంగా ఏర్పాటు చేయనట్లుగా సమాచారం అనేటువంటిది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ అని రావడం జరిగిందనమాట. 6,000 పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ క్రితమే మనకి ఒకసారి 5,500 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేసింది. దాంట్లో సుమారుగా మనం చూసుకున్నట్లయితే కనుక 3,000 పైగా డాక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇంకా 3,000 పైగా చూసుకున్నట్లయితే పారామెడికల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. 6,000 సంబంధించినటువంటిది, 5,500 సంబంధించినటువంటి ఏమో ఇంకా ఈ 5,500 నుంచి 6,000 మధ్య పోస్టులు, 3,000 దాకా చూసుకున్నట్లయితే డాక్టర్ పోస్టులు, 3,000 చూసుకున్నట్లయితే పారామెడికల్, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఉండడం జరిగింది అనమాట అండి. 10 రోజుల్లో ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది లేకపోతే డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి ఆరోగ్య శాఖ నుంచి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పోస్టింగ్ అనేటువంటిది ఆల్రెడీ కొనసాగడం జరిగింది. శనివారం నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో వారికి ఆల్రెడీ క్లాసెస్ కూడా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. పబ్లిక్ హెల్త్లో కూడా 2,000 వేకెన్సీలు అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వైద్య విధాన పరిషత్తులకు కూడా పోస్టింగ్లు ఉన్నట్లుగా ఇటువంటి పూర్తిగా మొత్తం ఆరోగ్య శాఖలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 6,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రాబోతుందండి. ఎవరైతే డాక్టర్స్, అదే రకంగా పారామెడికల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఎవరైతే వీటికి ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళందరూ మీరు ఒకసారి మీ డాక్యుమెంట్స్ అన్నీ లేకపోతే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి. మరొక 10 డేస్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇందులో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి సర్కార్ కసరత్ అని చెప్పేసి ఆర్టికల్ మనకి రావడం జరిగిందనమాట అండి. 11,000 పోస్టులకు భర్తీ చేసే ఛాన్స్ అని చెప్పేసి రావడం జరిగింది. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా అనేటువంటిది సేకరించడం జరిగింది. గత నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు యాడ్ చేస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ అనేటువంటిది మొదలైంది. మొత్తం ఖాళీగా ఉన్నటువంటి మొత్తం టీచర్ పోస్టుల వివరాలకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరించడం జరిగింది. జిల్లా వారీగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని చెప్పేసి డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులకు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి
విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించడం జరిగింది. ఎంతమంది పిల్లలున్నా సర్కార్ స్కూల్లో నడపాల్సిందేనని చెప్పేసి విద్యా ఆఫీసర్లకు ఆదేశించడం జరిగింది. ఇందుకు అవసరమైనటువంటి టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సెప్టెంబర్ 6న మనం చూసుకున్నట్లయితే కనుక 5,889 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది గత ప్రభుత్వం వేయడం జరిగిందనమాట. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో 5,089 పోస్టులకు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి తర్వాత మినీ డిఎస్సి అనేటువంటిది వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చాలా మట్టుకు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరూ ఆందోళన చేయడం జరిగింది. దాని తర్వాత దాని డేట్స్ అనేటువంటిది కొన్ని పోస్టులు పెంచడం జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ రావడంతో దీన్ని ఏం చేసేసారంటే ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది కూడా ఇంకా కంక్లూడ్ అనేటువంటిది చేయలేదు. అంటే ఎప్పుడు పెడతారని చెప్పేసి కంక్లూడ్ చేయలేదు. అయితే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో మనం చూసుకున్నట్లయితే కనుక 2 లక్షల పోస్టులు ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అలాగనే మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి అనేటువంటిది కూడా విడుదల చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే 11,000 పోస్టులతోటి డిఎస్సిని ఇచ్చేటువంటి ఆలోచనలో గవర్నమెంట్ అనేటువంటిది ఉన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట. అంటే మొత్తం అసలు స్టేట్లో చూసినట్లయితే 1.22 లక్షల టీచర్ పోస్టులు ఉండాల్సి ఉంటుండగా అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కేవలం 1.3 మంది మాత్రమే పనిచేస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అంటే దరిదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక రమ్మరమ్మి 19,000 పోస్టులు అనేటువంటిది ఖాళీగా ఉండడం జరిగింది. ఈ 19,000 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటి దానితో పాటుగానే మనకి మెగా డిఎస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. అయితే మొత్తం 19,000 మంది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటి వివరణ అనేటువంటిది ఇంకా మనకు తెలియలేదు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనకు తెలియజేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.